नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर यह है कि आज 2026 साल 9 ईस्वी का आगाज़ हो चुका है। इस मौके पर द करनूल डिस्ट्रिक्ट एडवोकेट बार एसोसिएशन में बड़े ही धूमधाम से न्यू ईयर सेलिब्रेशन मनाया गया। इस मौके पर सीनियर, जूनियर और वुमेंस एडवोकेट ने बड़ी तादाद में शिरकत की। डिस्ट्रिक्ट जज ऑनरेबल कब्बरदी साहब ने पाक का इफ्तिताह अमल में लाया। इस मौके पर उन्होंने एडवोकेट से खिताब करते हुए कहा कि आने वाले दिनों में करनूल में एडवोकेट्स के लिए हाई कोर्ट का क़याम अमल में लाया जाने वाला है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। జిల్లా జరిగే మొత్తం ఎక్కువసేపు ఉండేకుంటారు మా సెక్రటరీ గారితో అందరూ సమర్పణ एक 10 मिनट लगता है। डिस्ट्रिक्ट जज हैं यहाँ, तो देख ले को निकल जाएगा। इकबाल सर कहाँ है हमारे? इकबाल सर सीनियर आया। हाँ दीपो ఓ మళ్ళా మొత్తం లైన్ అందరికీ ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా చాలా మంచి జరగాలని, డబ్బులు వచ్చే కేసులు రావాలని, డబ్బులు వచ్చే కేసులు రావాలని, ఆ కేసులు కూడా త్వరగా పరిష్కారం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బార్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు చాలా మంచి పని చేశారు. ఒక చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ చెట్లు బతికితే నేను సంతోషిస్తాను. బతకాలి అంటే నీళ్ళు బతికించాలి. నీళ్ళు బతికించాలంటే కాస్త నీళ్లు పోయింది. అది నాది కాదు నీది, ఇది ఊరు నీది కాదు నాది అని చెప్పి అనుకుంటే మాకు చెట్టుకు తెలియదు కదా అది ఎవరిదో. కాబట్టి అందరూ మీ సహకారాలు, అదే ఇవాళ కూర్చున్నాం ఆ చెట్టుకు ఎండిపోయినట్టు కనబడుతుంది, కాస్త నీళ్ళు పోతాం అని ఎవరికి వారు స్వచ్ఛందంగా అనుకొని చేస్తే అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అవి బాగుంటే మనం బాగుంటాం. ఒకటే నేను చెప్పేది. తర్వాత మీ యొక్క కోరిక మేరకు కార్ పార్కింగ్, టూ వీలర్ పార్కింగ్ చాలా చురుగ్గా పనులు జరుగుతున్నాయి.
వితిన్ 2 or 3 days ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. మీకు ఏం ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతాయి. ఇంకొక మంచి విషయం కూడా చెప్తాను, అది ఉంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. హైకోర్టు కూడా తప్పకుండా వస్తుంది, అది వస్తుంది. సన్నాహాలు జరుగుతున్నాయి, అన్ని అభివృద్ధి అవుతుంది, త్వరలో వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. పెద్దవారే చెప్పారు, పెద్దవారు చెప్పారు, దానికి తగ్గ అని నడుస్తూ ఉంటాయి, అవుతుంది. కాబట్టి నా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మిమ్మల్ని ఏదో నేను తక్కువగా మాట్లాడుతున్నాను, మీకు దయచేసి ఎవరు అట్లా అనుకోవాలి. హైకోర్టులో వస్తే హైకోర్టులో పనిచేసే సత్తా సామర్థ్యం మనం నేర్చుకోవాలి. మళ్ళా ఇక్కడ పాస్ ఓవర్ నువ్వు కష్టపడి చేసి కట్ట ఎవరికో ఇస్తే దేనికి హైకోర్టు కాదు కదా. నా రిక్వెస్ట్ మీరు బాగుపడాలి, ఎవరో బాగుపడటానికి ఇక్కడ అక్కర్లేదు కదా. మై రిక్వెస్ట్ చేసి అందరూ దానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. రకరకాల రిట్ జ్యూరిస్డిక్షన్లు వస్తాయి, రకరకాల రిట్లు వస్తాయి. కనీస అవగాహనతో చదివితే తెలుసుకుంటే మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి. ఎవరినో ఉద్ధరించడానికి, ఎవరినో బాగేయడానికి కర్నూలుకి హైకోర్టు రాక్కర్లేదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, కమాండ్ అనుకోండి, వాట్ ఎవర్ ది వర్డ్ ఇట్ మే బి. బట్ మై కమాండ్ ఎస్ ఐ కెన్ సే దట్ ది కమాండర్ అనుకోవచ్చు. అందరూ నేర్చుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.